అందవెల్లి పెద్ద వాగు బ్రిడ్జిపై ఆర్ఎండ్బి అధికారులు తాత్కాలిక వంతెన నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేశారు. దీంతో సోమవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్యే హరీష్ బాబుకు అందవెల్లి గ్రామస్తులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించేశారు. అలాగే పాల్వాయి హరీష్ బాబు జగన్నాథ్పూర్ వైపు వెళ్లే వాహన రాకపోకలను ప్రారంభించారు. కేవలం 24 గంటల్లోనే వాహనాల రాకపోకలను పునరుద్ధరించడం ప్రజా విజయమని సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి అధికారులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. వాహనాలు వెళ్లాలనే సత్సంకల్పంతో చేపట్టిన ఉద్యమ కార్యాచరణ ఇవాళ మీరు చూస్తారు. బైకులు పోతున్నాయి, 3 వీలర్ ఆటోలు కూడా పోతున్నాయి. త్వరలోనే ఆ మిగిలిన 1% వర్క్ కూడా పూర్తి చేసి లారీలు కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాం. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం, ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఆర్ఎండ్బి గారు స్వయంగా పర్యవేక్షించి ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. సహకరించిన దయగాం మరియు భీమిని మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము మీ అందరి నుంచి మొదటగా క్షమాపణ కోరాలి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా మీరు నరకయాతన అనుభవించారు. గతంలో ఈ బ్రిడ్జు పునరుద్ధరణకు నోచుకోక 2 సంవత్సరాల పాటు మీరు వర్షాకాలంలో 6 నెలల పాటు